దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలని లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేడుక జరుగుతోంది. అదే టైంలో ఒక ఆగంతకుడి ద్వారా జరిగిన కాల్పులు అందరినీ భయంతో వణికిపోయేలా చేశాయి. పెద్ద శబ్దంతో జరుగుతున్న కాల్పులతో అక్కడున్న అతిథులు హడలిపోయారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కుర్చీలు బల్లల కింద దాక్కున్నారు. మరోవైపు వివిధ భద్రతా బలగాలు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిని అక్కడి నుండి తప్పించేందుకు హడావిడిగా పరుగులు తీస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఆ టైంలో జరుగుతున్నది కాల్పులు అని తెలిసినా కొంతమంది మీడియా ప్రతినిధులు మాత్రం కక్కుర్తి బుద్ధి చూపించారు. ఖరీదైన మద్యం బాటిల్స్ ను వదిలి వెళ్లడానికి వారికి మనస్కరించలేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వాటిని ఎత్తుకెళ్లిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కోడిగుడ్లు, మద్యం, నెయ్యి ట్యాంకర్స్ బోల్తా పడినప్పుడు జనం ఎగబడి అందిన కాడికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు అగ్రరాజ్యం అమెరికా కూడా అతీతం కాదు. హిల్టన్ కాల్పుల ఘటనతో అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. సందట్లో సడేమియా అన్నట్టు అక్కడున్న మీడియా ప్రతినిధులకి ఖరీదైన మద్యం బాటిల్స్ వదిలి వెళ్లబుద్ధి కాలేదు. దీంతో కొందరు గ్లాస్లోని మద్యం అమాంతం తాగేస్తే ఇంకొందరు చేతికందిన సీసాలతో ఉడాయించారు. నల్లటి డ్రెస్ లోని ఓ మహిళ ఏకంగా 2 బాటిల్స్ మద్యాన్ని తీసుకుని వెళ్లటం గమనార్హం. మరికొందరు అక్కడ ఏమీ జరగనట్టు తాపిగా సెల్ఫీస్ దిగుతూ కనిపించారు. ఒకవైపు అగ్రరాజ్య అధినేత ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఈ మీడియా ప్రతినిధుల తీరు చూసి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వార్తలు సేకరించాల్సిన జర్నలిస్ట్స్ ఇలాంటి దాడుల టైంలో మద్యం కోసం ఎగబడటం విచిత్రంగా కనిపించింది. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మద్యాన్ని విడిచిపెట్టలేకపోయారంటే వారిలో ఉన్న నైతిక విలువలు ఎంత దిగజారిపోయాయో స్పష్టమవుతోంది. కనీస బాధ్యత లేకుండా ప్రాణాపాయ స్థితిలో కూడా ఇలా ప్రవర్తించటం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని జనం ట్రోల్ చేస్తున్నారు. శనివారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్ సమావేశం నిర్వహించారు. ఈ టైంలో కోల్ థామస్ ఎలన్ అనే ఆగంతకుడు తుపాకీతో దూసుకొచ్చి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, భద్రతా దళాలు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్ సహా ప్రముఖులను చుట్టుముట్టారు. వారిని సురక్షితంగా అక్కడి నుండి తరలించారు. ప్రాంగణం మొత్తాన్ని వారు జల్లెడ పట్టారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ విందులో కాల్పుల కలకలం రేగి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విందు మధ్యలోని ఆగిపోవటంతో అటు మీడియా వర్గాల్లో ఇటు రాజకీయ ప్రముఖుల్లో నిరాశ నెలకొన్నప్పటికీ ట్రంప్ మాత్రం దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఎవరొచ్చినా సరే నేనిక్కడి నుంచి కదలను అంటూ పట్టుబట్టారు. కానీ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ సార్ మనం ఇక్కడ నుండి వెళ్లిపోదాం అని బ్రతిమలాడుతూ అక్కడి నుండి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఒకసారి కాలు జారటంతో కింద కూడా పడ్డారు. అయితే సురక్షిత ప్రాంతానికి చేరిన టైంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన విందును రాబోయే 30 రోజుల్లోనే తిరిగి నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇలాంటి బెదిరింపులు, దాడులు తన ముందస్తు ప్రణాళికలను ఏమాత్రం మార్చలేవని ఆయన స్పష్టం చేశారు. అగ్రరాజ్య నేతగా ఆయన చూపిన తెగువ దాడుల వెనుక ఉన్న వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే వెనక్కి తగ్గబోననే సందేశాన్ని ఆయన పరోక్షంగా శత్రువులకు పంపారు. భద్రత విషయంలో ఎంతటి సవాళ్లు ఎదురైనా తన గమ్యం వైపు సాగుతానని చెప్పడం ద్వారా ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు. ఈ ఘటన అమెరికా రాజకీయ చరిత్రలో ఒక మరపురాని మలుపుగా మిగిలిపోనుంది. హిల్టన్ హోటల్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి కొన్ని గంటల ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన సరదా వ్యాఖ్యలు నిజమయ్యాయి. జర్నలిస్టులను ఉతికి ఆరేద్దామనుకుని డిసైడ్ అయిన ట్రంప్ చేయబోయే ప్రసంగాన్ని ఉద్దేశించి ఈ రాత్రి కొన్ని తూటాలు పేలనున్నాయి అని ఆమె వ్యాఖ్యానించారు. చివరికి నిజంగానే అక్కడ కాల్పులు జరగడంతో ఆమె మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగిస్తారు. సమావేశ మందిరంలో మాటల తూటాలు పేల్తాయి, చూస్తూనే ఉండండి అని ఆమె సరదాగా అన్న మాటలు నిజాన్ని ముందే ఊహించినట్టుగా ఉన్నాయి. నిజానికి ట్రంప్ ఆ విందులో మీడియాపై నిప్పులు చెరిగే ప్రణాళికలో ఉన్నారు. కానీ కాల్పుల కలకలం కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. గత 100 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ నిర్వహించాలని తలపెట్టారు. గత అధ్యక్షులెవరూ ఇలాంటి సమావేశానికి హాజరు కాలేదు. అదే టైంలో మీడియాపై తనకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కి వ్యతిరేకతను కొత్త స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారని సమాచారం. తన రెండో పదవీ కాలం అంతటా మీడియాతో కొనసాగిస్తున్న శత్రుత్వాన్ని మోస్తూనే హిల్టన్ లోకి ట్రంప్ ప్రవేశించారు.
ఈ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగతంగా రిపోర్టర్స్ ని దూషించడం, గెట్ అవుట్ అంటూ వారిపై అరవటం చేస్తున్నారు. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా రాసే మీడియా సంస్థలపై కోర్టుల్లో వ్యాజ్యాలు వేయడం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు. తానొకటి తలిచినా దైవం మరో విధంగా నిర్ణయించినట్టయింది. ఈ సమావేశంలో మీడియాకి తలంటు పోద్దామని అనుకున్న కాల్పుల కారణంగా సాధ్యపడలేదు. ఆయన ప్రసంగం సజావుగా జరిగి ఉంటే అమెరికా మీడియా చరిత్రలో మరో రకమైన రచ్చ ఉండేదని చెప్తున్నారు పరిశీలకులు. కానీ ఇప్పుడు దేశం మొత్తం ట్రంప్ లక్ష్యంగా జరిగిన కాల్పుల గురించి మాత్రమే మాట్లాడుకుంటోంది. అయితే ఘటనకు ముందు బాల్ రూమ్ వైపు ఓ ఆగంతకుడు గన్ తీసుకుని పరిగెత్తడాన్ని అధికారులు చూశారు. చాలా వేగంగా అన్ని దిశల్లో సుమారు 10 రౌండ్ల వరకు కాల్చినట్టు ప్రాథమిక సమాచారం. దాడికి పాల్పడిన నిందితుడు 31 ఏళ్ల కోలో థామస్ అలెన్ అని గుర్తించారు. అతడు లాస్ ఏంజల్స్ శివార్లలోని టోరెన్స్ వాసి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. 2014లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్ లోనూ పాల్గొన్నాడు. డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడుగా చెప్తున్నారు. కమలా హారిస్ ప్రచారానికి $25 విరాళం కూడా ఇచ్చాడు. నిందితుడు హిల్టన్ హోటల్లో గెస్ట్ అని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రంప్ కార్యవర్గంలోని సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిందితుడు అధికారుల వద్ద అంగీకరించాడు. ఈ దాడికి ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉందనుకోవటం ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఏదే చెప్పడానికి వీల్లేదని కూడా అన్నారు. తాను ఇరాన్ యుద్ధంలో విజయం సాధించకుండా ఏదీ భయపెట్టలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతుడైన వ్యక్తి ఇలాంటి దాడులకు పాల్పడడం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. ఈ ఘటన అగ్రరాజ్య భద్రతా వ్యవస్థపై, గన్ కల్చర్ పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిందితుడి నేపథ్యం, అతడికున్న రాజకీయ అనుబంధాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా ట్రంప్ లక్ష్యంగా జరిగిన ఈ దాడి అమెరికా రాజకీయాలను మరో మలుపు తిప్పేలా ఉంది. నిందితుడిని పూర్తి స్థాయిలో విచారించాక అసలు కుట్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికా అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ దర్యాప్తు ప్రక్రియ ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. నిందితుడి పక్కా ప్లాన్ ఏంటి? దాడుల వెనుక ఎవరైనా ఉండి ఉంటారా అనే ప్రశ్నలపై దర్యాప్తు సంస్థలు వేట మొదలు పెట్టాయి.